హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. హలో వెల్కమ్ టు ఆర్బీ యూట్యూబ్ ఛానల్. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఒక 2 BHK ఇంటీరియర్ ఏ విధంగా చేసామనేది మన క్లయింట్ మాటల్లో విందాం. కమింగ్ టు ద అవుట్పుట్, మాకు ఏదైతే 3D ఇచ్చారో సేమ్ అవుట్పుట్ ఇక్కడ మాకు రిఫ్లెక్ట్ ఉంది. అవుట్పుట్ ఇస్ వెరీ గుడ్, చాలా బాగుందండి. చాలా బాగుంది. సో వెరీ హ్యాపీ. మాకు బాగా నచ్చింది అనమాట. ఇట్స్ వెరీ గుడ్ విత్ ఆర్బీ ఇంటీరియర్. రైటింగ్ వైజ్ అయితే మాత్రం ఐ కెన్ గివ్ 5 out of 5 అండి. 5 out of 5. 10 out of 10. 5 కి 5 out of 5. 5 out of 5. 10 out of 10. హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్. మన క్లయింట్ మాటల్లో విందాం, మనం ఏ విధంగా డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసామనేది చూద్దాం రాదు. యాక్చువల్గా ఎవరు ఇంటీరియర్స్ గురించి చూసినా జనరల్గా ఫస్ట్ థింగ్ చూసేది ఏంటంటే కొటేషన్ గురించి చూస్తారు, క్వాలిటీ గురించి చూస్తారు, టైమ్ లైన్ గురించి చూస్తారు. సో ఆర్బీ ఇంటీరియర్లో ఈ 3 aspects లో ఎటువంటి ఇష్యూస్ అయితే మేము ఫేస్ చేయలేదండి. సీలింగ్ వైజ్ లైక్ I gave complete free hand to RB interior designers only because ఫాల్ సీలింగ్ ఎందుకు వద్దు అనే దాన్ని నాకు చెప్పి ఇలా ప్రొఫైల్ లైట్ తో ఇచ్చారు. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ చూస్తే మాకు ప్రొఫైల్ లైట్ తోనే చాలా బాగుంది. యాక్చువల్ గా ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళ అట్మాస్ఫియర్ అయితే చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందండి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా కావాలి, కొంతమంది ఏంటంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేసుకుంటూ ఉంటాం. సో అన్నెసరీగా పెట్టేసి ఇవి తీసుకొని అవి తీసుకొని అనవసరంగా మనీ స్పెండ్ చేసేసి ఆఫ్టర్ దాట్ దే ఫెల్ట్ ఇట్ ఈస్ క్లమ్జీ. వేరే ఏ ప్రాజెక్ట్ లోనైనా కానీ ఒక సూపర్వైజర్స్ ని అసైన్ చేసి వాళ్ళే ప్రాజెక్ట్ అంతా హ్యాండిల్ చేస్తారు. కానీ ఆర్బీ ఇంటీరియర్ లో అలా మాత్రం కాదు, డైరెక్ట్ గా డైరెక్టర్ సైడ్ కి వస్తుంటారు మల్టిపుల్ టైమ్స్. ఫస్ట్ టైం మేము ఆర్బీ ఇంటీరియర్స్ కి వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ డిజైనర్స్ కూడా మాకు చాలా బాగా హెల్ప్ చేశారు అన్నమాట. When we compared with the other interiors, I'm very happy with the RB interior. Why? Because they have received us very well, and whatever the changes we told them, they have taken very patiently and they have given the very good output to us. మెయిన్గా ఏంటంటే కిచెన్ టీవీ యూనిట్ మా హ్యాపీ ప్లేస్ అనిపిస్తుంది. బికాజ్ ప్లెజెంట్ కలర్స్తో మాకు మంచి సజెషన్స్ ఇవ్వడం వల్ల వీ వెంట్ టు ద లైట్ కలర్స్. అండ్ టీవీ యూనిట్ కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో వెళ్ళాం. మేము వాల్ పేపర్ అనుకున్నాము, బట్ లేటర్ మాకు ఏం చేయాలో తెలియనప్పుడు డిజైనర్ ఇచ్చిన ఇన్పుట్స్ తో అండ్ వంశీ గారు ఇచ్చిన ఇన్పుట్స్ తో ఇట్లా ప్యానలింగ్ చేయించాం. మాకు ఇచ్చిన సూపర్వైజర్స్ కానీ, ఒక గోపి గారు కానీ, నిత్య గారు కానీ, మేము ఎన్ని సార్లు చేంజెస్ చేసినా వాళ్ళు చెక్ చేశారు, వాళ్ళు వచ్చి చేశారు. ఆర్బీ ఇంటీరియర్ అందరూ కూడా క్లియర్ గా డిజైన్స్ చూపించి మన బడ్జెట్ లో ఎంతవరకు అఫోర్డబుల్ డిజైన్స్ ఉన్నాయో చాలా క్లియర్ గా చూపించారు. సో దట్ ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్. మనకు చిన్న డౌట్ ఉన్నా కానీ సూపర్వైజర్ కి చేయాల్సిన అవసరం ఏం లేదు. డైరెక్టర్ కి కాల్ చేసినా వాళ్ళు వెంటనే లిఫ్ట్ చేసి రెస్పాండ్ అవుతారు. 3D వ్యూ ఫస్ట్ టైం మేము తీసుకున్నప్పుడు చాలా చేంజెస్ చేసాం. అంటే 3Dకి మాకు 10 days టైం పట్టింది. ఎన్నిసార్లు చేంజెస్ చేసినా వాళ్ళు కొంచెం కూడా విసుక్కోలేదు. అది నాకు ఫస్ట్ బాగా నచ్చింది. రెఫర్ చేశారు, కొన్ని రెఫరెన్సెస్ కూడా చూపించారు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ని. సో మేము అవన్నీ చూసినప్పుడు మాకు ఒక ఐడియా వచ్చింది. అండ్ దెన్ కలర్ సెలెక్షన్స్ లో కానీ హెల్ప్ అవ్వటం, డిజైనింగ్ పార్ట్ లో హెల్ప్ అవ్వటం. సో ఇలా మేము ఏదన్నా చెప్తే కూడా దానిలో సజెషన్స్ ఇవ్వటం, ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది అని చెప్పడం కూడా చాలా బాగా నచ్చింది. అండ్ టీవీ యూనిట్ కూడా ఫ్లాట్ వాల్ లేదు అక్కడ, సో దాన్ని వుడ్ తో అట్లా కవర్ చేసి దానిపైన వర్క్ చేశారనమాట. లామినేట్ కానీ ఈ కమర్షియల్ వర్క్ కానీ. ఇనిషియల్గా మాకైతే తెలీదు, బికాజ్ మా ఫస్ట్ హౌస్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా దట్ ఇంటీరియర్ ఇలా ఉంటుంది, అవుట్కమ్ కూడా ఎగ్జాక్ట్గా వస్తుందని ఐడియా లేదు. అండ్ ఫస్ట్ మేము స్పేషియస్ గా ఉండాలని చెప్పాం. వుడ్ వర్క్ బాగా ఎక్కువ కాకుండా తక్కువ చేయాలి. వంశీ గారిని అప్రోచ్ అయ్యాం. సో ఆఫీస్కి వెళ్ళాము, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ రోజు అవైలబుల్ లేకపోతే ఆయనే మేము స్టే చేస్తున్న ప్లేస్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 hours డిస్కస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి కొటేషన్ చేశారు. వి ప్రొసీడెడ్ విత్ ది డిజైనింగ్. సో మాకు చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది అక్కడ. సో గోయింగ్ ఫార్వర్డ్ మా ఫ్రెండ్స్ కూడా మేము రిఫర్ చేస్తాం ఆర్బీ ఇంటీరియర్. అండ్ వంశీ గారు చెప్పారు ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మా ఫస్ట్ ప్రియారిటీ అని. అది నిజంగా నిజం. అంటే వీళ్ళకే ఇవ్వాలి అని అనడానికి మెయిన్ రీజన్ మనకి సూపర్వైజర్ ఇచ్చారు, వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వండి అని ఎప్పుడు మన మధ్యలో వదిలేయరు. అంటే లాస్ట్ వీ కెన్ కోఆర్డినేట్ విత్ డైరెక్టర్స్ and they will give us the best. That is why we recommend you to go with RB Interior to have best interiors to your home. థ్యాంక్ యూ ఆర్బీ ఇంటీరియర్ ఫర్ మేకింగ్ అవర్ హౌస్ సో బ్యూటిఫుల్. మేము మా ఇల్లు అని హ్యాపీగా చెప్పుకోవడానికి, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఇంటీరియర్స్ అండ్ ఆల్.